వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపరేషన్ ప్లాన్ని ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటుగా ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఎలాంటి ఫోకస్ చేయాలి అండ్ సబ్జెక్ట్ వైజ్ మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏ సబ్జెక్ట్ ముందు చదువుకోవాలి, ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్లో మార్క్స్ ఏ బ్యాక్గ్రౌండ్స్లో స్ప్లిట్ అయి ఉన్నాయి, దాంతోపాటుగా మనం కరెంట్ ఈవెంట్స్ని ఎంత ప్రాముఖ్యత ఇవ్వాల్సి ఉండింది ప్రజెంట్ మెయిన్స్ ఎగ్జామినేషన్కి, వీటన్నిటి గురించి కూడా ప్రజెంట్ మనం మాట్లాడదాం. అయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అనేది 300 మార్క్స్కి ఉంటుంది. మనందరికీ తెలుసు 2 పేపర్లు ఉంటాయి, పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1 150 మార్క్స్ అండ్ పేపర్ 2 150 మార్క్స్. పేపర్ 1లో మనకి పాలిటీ ఏపీ హిస్టరీ ఉంటుంది అండ్ పేపర్ 2లో ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటే అని అనుకుంటుంటారండి, కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ రెండు మిక్స్ అయి ఉంటాయి దీంట్లో, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎనీవే, అయితే మనం ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. అంతకన్నా ముందు కరెంట్ ఈవెంట్స్కి ఎక్కువగా మెయిన్స్లో స్కోప్ ఉంటుందండి. యాక్చువల్గా ప్రిలిమినరీలో చాలా తక్కువ స్కోప్ ఉంటుంది, అయినా కానీ ఇవ్వాల్సిన పద్ధతిలో కనుక ఇచ్చి ఉంటే కరెంట్ అఫైర్సే ఎక్కువగా రావాల్సి ఉండింది. సపోజ్ చూడండి, ప్రిలిమినరీలో ఉన్న సబ్జెక్ట్స్ని మనం చూస్తే హిస్టరీ కానీ అండ్ సొసైటీ కానీ జియోగ్రఫీ కానీ, అక్కడ కరెంట్ అఫైర్స్ స్కోప్ అనేది తక్కువగా ఉండింది. కానీ ఇవ్వటానికి చాలా ఎక్కువ స్కోప్ ఉన్నా కానీ స్టాండర్డ్ సిలబస్ డ్రై సబ్జెక్ట్ కాబట్టి స్టాండర్డ్లో నుంచి అడగటానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి కూడా ఎక్కువ అడగవచ్చు. కానీ ఆ పేపర్ అనేది ఒక సరైన పద్ధతిలో లేదనే మనం చెప్పుకోవచ్చు. ఎనీవే, అలా అని ఒకటి ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి, ఒక పేపర్ ఒకేలాగా ఉండాలని ఎప్పుడూ లేదు. పొరపాటున మీరు ఆ రేంజ్లో చదువుకుంటూ పోయారనుకోండి, అదొక అస్తవ్యస్తమైనటువంటి పేపర్. ఆ రేంజ్లో కనుక మీరు చదువుకుంటూ పోయారనుకోండి, మెయిన్స్ ఎగ్జామినేషన్కి ఇబ్బంది పడతారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకి డీటెయిల్డ్గా సిలబస్ని ఇచ్చారు అండ్ దాంతోపాటుగా ఇవి ఎక్కువగా కరెంట్ అఫైర్స్తో లింకేజ్ అయి ఉన్నటువంటి సబ్జెక్ట్స్. లింకేజ్ కూడా కాదు, డైరెక్ట్గా కరెంట్స్ ఈవెంటే స్టాండర్డ్ ఈవెంటే కరెంట్ ఈవెంట్, రెండు విడదీయలేని అన్నమాట ఇవి. కనీసం మిగతావన్నా కూడా కరెంట్ ఈవెంట్స్ని యాడ్ చేసుకోవచ్చు, కానీ ఎకానమీ అంటేనే కరెంట్ అండ్ కరెంట్ అంటేనే ఎకానమీ. జస్ట్ మనకిచ్చిన స్టాండర్డ్ సిలబస్ని ఫస్ట్ చదువుతారు, అది మనం ఫస్ట్ పాయింట్. అండ్ ఫస్ట్ స్టాండర్డ్ సిలబస్ని చదివిన తర్వాత దాంట్లో ఉన్న టాపిక్స్ అన్నీ మనకు అర్థమైన తర్వాత కరెంట్ టాపిక్స్ని పూర్తిగా చూసుకుంటారు. ఎందుకంటే అండి, సపోజ్ స్టాండర్డ్ సిలబస్లో మనకి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఉంటుంది, జిఎస్టీ. కానీ జిఎస్టీ కలెక్షన్ ఏ ఇయర్లో ఏ మంత్ నుంచి డబుల్ అయింది లేదా 1 lakh crores దాటింది, ఏ మంత్ నుంచి దాటింది అని అడుగుతారు. అప్పుడు మీకు కరెంట్ ఉపయోగపడుతుంది. అంటే రెండింటిని కలిపి చదువుకోకపోతే ఎకానమీలో మీకు పూర్తిగా నష్టపోతారు. అందుకనే ముందు కరెంట్ ఈవెంట్ స్టాండర్డ్ సబ్జెక్ట్ని చదువుతారు అండ్ కరెంట్ ఈవెంట్స్ని చదువుతారు, రెండింటిని యాడ్ చేసుకుంటారు. ఇది ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ సెకండ్ ప్రాసెస్, ఏ ఆర్డర్లో చదివితే మనకి సబ్జెక్ట్ ఈజీగా అవుతుంది అండ్ ఎస్వీఆర్ అకాడమీలో ప్రొవైడ్ చేసిన సబ్జెక్ట్ అనేది మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి ఏ ఆర్డర్లో ఫాలో అవ్వాలి అనేది చూద్దాం. ఆర్డర్ ఏంటంటే, ఎకానమీ ఫస్ట్ని ప్రిఫర్ చేయండి. ఎకానమీలో ఉన్నటువంటి స్టాండర్డ్ వీడియోస్ అన్నిటిని చూడండి. మీరు అవి చూసేసరికి కరెంట్ ఎకానమీ అప్డేట్ అవుతూ ఉంటాయి. అది ఫస్ట్ పాయింట్. ఎందుకు ఎకానమీనే ఎక్కువగా చూడాలంటే, ఎకానమీ అనేది ఎస్వీఆర్ అకాడమీ కోర్ సబ్జెక్టు. ఎస్వీఆర్ అకాడమీలో ఎకానమీ నుంచి ప్రతి ఏరియాని కూడా టచ్ చేస్తూ వెళ్తుంటాం కాబట్టి ఎకానమీ అనేది బ్యాక్ బోన్ అవుతుంది. మీకు అందరికీ తెలుసు, ఫస్ట్ సిలబస్ ఉన్నప్పుడు కూడా ఎకానమీ అనేది మ్యాక్సిమం మనం స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట ఎస్వీఆర్ అకాడమీలో. అండ్ సెకండ్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. చదివేటప్పుడు కూడా ఎకానమీని మొత్తం తీసుకుంటారు, దాన్ని కంప్లీట్ చేస్తారు, దాని తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్కి వెళ్తాడు. ఎస్వీఆర్ అకాడమీ కోర్సులో కూడా ఇలానే డిజైన్ చేయబడింది. మీకు మెయిన్స్ టార్గెట్ కోర్స్ ఇచ్చాను నేను, లేదా ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళు కానీ గ్రూప్ 1 ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళకి కానీ అందరికీ దీంట్లో కవర్ అవుతాయి. కొత్త వాళ్ళు ఎవరైనా మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే గ్రూప్ 2 మెయిన్స్ టార్గెట్ ప్యాక్ అని ఉంటుంది, దాంట్లో కూడా ఇదే ఆర్డర్ని ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ ఎకానమీని కంప్లీట్ చేస్తారు, సెకండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ని కంప్లీట్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ కూడా ఇదే ఫాలో అవ్వండి. థర్డ్ వచ్చేసి పాలిటీ టాపిక్స్ని కవర్ చేస్తారు. ఫోర్త్ వచ్చేసి ఏపీ హిస్టరీని కవర్ చేస్తారు. చూడండి, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, పాలిటీ, ఏపీ హిస్టరీ, ముందు స్టాండర్డ్స్ వస్తారు. ఏపీ హిస్టరీలో కరెంట్ ఎలాగో ఉండదు. ఈ 3 సబ్జెక్టుల్లో మాత్రం స్టాండర్డ్ ప్రిపేర్ అవుతారు, తర్వాత కరెంట్ ప్రిపేర్ అవుతారు, మూడింటిని యాడ్ చేసుకుంటారు. అయితే ఎకానమీ గురించి మనం గమనించినట్లయితే, ఎకానమీలో ఇండియా అండ్ ఏపీ ఎకానమీ మనకి ఇచ్చారండి. మొత్తం 75 మార్క్స్లో మొత్తం 5 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 5 స్టేట్మెంట్స్ 75 మార్క్స్కి ఇచ్చారు. ఇండియా నుంచి 1, 2, 3 స్టేట్మెంట్స్ నుంచి దాదాపుగా 50 to 60 మార్క్స్ వస్తాయండి.
1, 2, 3 అంటే ఎకానమీ పూర్తిగా ఇండియా ఏపీ అనేవి ఉండదండి. యాక్చువల్గా చెప్పాలంటే టెర్మినాలజీ ఒకటే, కానీ ఆ టెర్మినాలజీని ఉపయోగించుకొని ఇండియా ఎకానమిక్ గ్రోత్, సపోజ్ ఎకానమికల్ గ్రోత్ అంటే ఒకటే, అది ఇండియా ఎకనామికల్ గ్రోత్ ఇంత పాయింట్ అని అండ్ ఏపీ ఎకనామిక్ గ్రోత్ ఇంత పాయింట్ అని చెప్తాం. కానీ ఎకనామిక్ గ్రోత్ కాన్సెప్ట్ వస్తే ఈ రెండింటికి స్టాటిస్టిక్స్ అనేవి మారతాయి, అంతేగాని కాన్సెప్ట్ అనేది ఎకానమీకి ఒకటే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకనే ఇండియా అండ్ ఏపీ ఎకానమీ కాన్సెప్ట్స్ ఒకటే కాబట్టి దీని నుంచే 50 to 60 మార్క్స్ వస్తాయి. ఆంధ్రప్రదేశ్ ఎకానమీ అంటే ఏంటంటే సపరేట్గా ఆంధ్రప్రదేశ్ ఎకానమీని చదవాల్సిన అవసరం లేదండి. రీసెంట్గా ఉన్న ఏపీ బడ్జెట్, ఏపీ సర్వే, ఇవి రెండింటిని నేను చాలా డీటెయిల్గా ప్రొవైడ్ చేస్తానండి ఇప్పుడు నేను. సో ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సర్వే ప్రజెంట్ ఇప్పుడు మీకు ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే అండి వచ్చింది ఇంటీరియం బడ్జెట్ కాబట్టి ముందు సర్వే చెప్తాను, దాని తర్వాత ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ వస్తుంది కాబట్టి అప్పుడు చెప్తాను. సో ముందైతే సర్వేని కంటిన్యూ చేస్తాను చాలా డీటెయిల్డ్గా. అయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ 4 and 5 పాయింట్స్లో నుంచి మీకు 20 to 25 మార్క్స్ వస్తాయండి. సో అంటే ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్ నుంచే ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు ప్రిలిమినరీలో కూడా అంతే కదా, గజిబిజికి గందరగోళం చేశాడు. అయినా కానీ ఇక్కడ ఎక్కువ సిలబస్ ఉంది అండ్ ఇవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది అండ్ ఎకానమీని కరెంట్ బేస్డ్ చేసుకొని చదవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అసలు ఎకానమీ అంటేనే డైనమిక్స్, సో డైనమిక్ ఇన్ నేచర్ ఉంటుంది ఈ సైన్స్ సబ్జెక్ట్ అనేది. సో ఎకానమీని ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సర్వే రెండు చదివితే ఏపీ ఎకానమీ పూర్తిగా కవర్ అవుతుంది. అంతేగాని ఏపీ ఎకానమీ కోసం ప్రత్యేకంగా బుక్స్ ఏమి చదవాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్నా కానీ ఏపీ బడ్జెట్ అండ్ ఏపీ సర్వే చదువుకుంటే సరిపోతుంది. ఇండియాకి సంబంధించి స్టాండర్డ్ సిలబస్ చదువుతారు, కరెంట్ సిలబస్ చదువుతారు. దాంతోపాటు ఇండియాకి సంబంధించిన బడ్జెట్, ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ ఇంకా రాలేదు, ఇంటీరియం బడ్జెటే ఉంది. అండ్ ఇండియన్ ఎకనామిక్ సర్వే మాత్రం కంటిన్యూ చేస్తాను నేను. సో ఇప్పుడు నేను ఇండియన్ ఎకనామిక్ సర్వే, ఏపీ సర్వే చెప్పిన తర్వాత అప్పుడు బడ్జెట్ ఫుల్ఫిల్గా వచ్చిన తర్వాత ఏపీ బడ్జెట్ అండ్ ఇండియన్ బడ్జెట్ని కాన్సన్ట్రేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఎనీవే ఎకానమీ డైనమిక్ నేచర్, కరెంట్ ఈవెంట్స్ అనేది ఎక్కువగా వస్తాయి, కన్ఫామ్గా కరెంట్ టాపిక్సే వస్తాయి. ఎందుకంటే అండి మళ్ళీ మీరు గ్రూప్ 2ని మీరు ప్రిలిమినరీని దృష్టిలో పెట్టుకొని కనుక చదువుతూ ఉంటే మళ్ళీ వాడు యథావిధిగా ఒకేలాగా ఉంటుంది. గ్రూప్ 2 ప్రిలిమినరీలో ఇవ్వటానికి స్కోప్ తక్కువగా ఉండింది అండ్ ఇవ్వటానికి ఎక్కువ స్కోప్ ఉన్నా కానీ వాటిని పట్టించుకోలేదు. సో అందుకనే కానీ ఇక్కడ ఎవరు తయారు చేసినా కానీ కన్ఫామ్గా కరెంట్ని బేస్ అవ్వకుండా ఇవ్వలేని పరిస్థితి దీంట్లో నెలకొంటుంది. కాబట్టి సో దీన్ని ఎలాంటి ఇబ్బంది లేదు, మనం సేఫ్ జోన్లోనే ఉంటాం. ఎందుకంటే ముందు స్టాండర్డ్ చదువుకుంటాం, దాని తర్వాత కరెంట్ చదువుకుంటాం, కానీ కరెంట్ని వదిలేయొద్దు, అది నేను చెప్పేది. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్. ఈ అందరూ యాక్చువల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ అని అడుగుతుంటారండి. కాదు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్ రెండు కలిపి ఉంటాయి దీంట్లో. దీన్ని శాఖోపశాఖలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. సో మెనీ బ్రాంచెస్గా. ముందు టెక్నాలజీ అనేది మనకి ఒక స్టేట్మెంట్లో ఇచ్చారండి. దీంట్లో న్యూక్లియర్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, హెల్త్కి సంబంధించిన టెక్నికల్ ఇష్యూస్ అయి ఉండొచ్చు, తర్వాత స్పేస్ టెక్నాలజీ అయి ఉండొచ్చు, డిఫెన్స్ టెక్నాలజీ అయి ఉండొచ్చు. ఇవన్నీ కూడా టెక్నాలజీలో వస్తాయి. ఇవి ఎక్కువ మార్క్స్ రావడానికి అవకాశం ఉంటుంది అన్ని స్టేట్మెంట్స్లో కల్లా. ఎనర్జీలో రెన్యూబుల్ ఎనర్జీస్ని ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాలండి. ఎందుకంటే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఎనర్జీస్ మొత్తం కూడా ఎన్వైరన్మెంట్, ఒక అడ్మినిస్ట్రేటర్కి ఎనర్జీ ఇష్యూస్ తెలిసి ఉండాలి. సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, బయోథర్మల్ ఎనర్జీ కానీ, టైడల్ ఎనర్జీ కానీ, దాంతోపాటు రీసెంట్గా ఎక్కువగా హైడ్రోజన్ ఇంజన్స్ వస్తున్నాయి, ఓకేనండి, రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్స్ వస్తున్నాయి. ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోవటం ఎట్లా, వీటన్నిటి మీద ఇక్కడ అడుగుతారు. బయోడైవర్సిటీ అండ్ ఎకోసిస్టమ్. సో ఇండియాలో ఉన్న నేషనల్ పార్క్స్ ఏంటి, సో ఎకోసిస్టమ్ ఏ ఎకోసిస్టమ్స్ ఉన్నాయి, సో బయోడైవర్సిటీ జీవ వైవిధ్యం ఎలా ఉంది, ఓషన్స్లో ఎలా ఉంది, ల్యాండ్లో ఎలా ఉండింది, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం ఏ యానిమల్ ఏ ప్లాంట్ థ్రెటెండ్లో ఉన్నాయి, నియర్ థ్రెటెండ్లో ఉన్నాయి, వీటన్నిటి మీద ఎక్కువగా అవకాశం ఉంటుంది రావడానికి. నెక్స్ట్ పొల్యూషన్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్. సో పొల్యూషన్లో ఎయిర్ పొల్యూషన్ కానీ, తర్వాత వాటర్ పొల్యూషన్ కానీ, వేరియస్ పొల్యూషన్స్ ఏమున్నాయి, వేస్ట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఏముండింది, వాటి గురించి, అర్బన్లో వేస్ట్ మేనేజ్మెంట్ ఎలా జరుగుతుంది, వీటి గురించి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్. సో ఎన్వైరన్మెంటల్ ఇష్యూస్ ఏంటి, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ ఏం జరుగుతుంది, ఎర్త్ సమ్మిట్ ఏంటి, సో ఇవన్నీ కూడా ఎన్వైరన్మెంట్ అండ్ హెల్త్ ఇష్యూస్లో వస్తాయన్నమాట. సో ఇలా ఎన్వైరన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ రెండు కలిపి ఉంటాయి మనకి. ఇవి ఎక్కువగా కరెంట్తోనే రిలేటెడ్ అయి ఉంటాయి. స్టాండర్డ్ సబ్జెక్ట్ కరెంట్ అనేది రెండు భేదమే ఉండదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే. అయినా కానీ స్టాండర్డ్ సబ్జెక్ట్ చెప్పుకొని మనం కరెంట్కి వెళ్ళటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ పాలిటీలో ఇది కూడా స్టాండర్డ్ సబ్జెక్ట్ని మేజర్గా ఫోకస్ చేయండి అండ్ కరెంట్ ఇష్యూస్ని దాని తర్వాత చదవండి అండ్ కరెంట్ ఇష్యూస్ని స్టాండర్డ్ సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసుకోండి. నెక్స్ట్ ఏపీ హిస్టరీలో మేజర్గా ఫోకస్ చేయాల్సింది, సో మనకు తెలుసు మేజర్ కింగ్డమ్స్ అన్నీ కూడా మనకు వస్తాయి ఏపీ హిస్టరీలో. కాకతీయాస్ కానీ, మిగతా
మిగతా అన్ని కింగ్డమ్స్ కానీ విజయనగర ఎంపైర్ కానీ శాతవాహన కానీ ఇవన్నీ వస్తాయి. అయితే వీటిలో మేజర్గా ఫోకస్ చేయాల్సింది సామాజిక మరియు సాంస్కృతిక పరమైనటువంటి ఎవల్యూషన్స్ ఎలా జరిగినాయి, ఆ పీరియడ్లో సోషియో కల్చరల్ అండ్ ఎకనామికల్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎక్కువ అడగడానికి అవకాశం ఉంటుంది. మెయిన్ హెడ్డింగ్ కూడా అదే ఇచ్చారు వాళ్ళు, సోషియో కల్చరల్ ఇష్యూస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అని ఇచ్చారు. సో ఇలా మీరు వీటిని ఫోకస్ చేసే విధానాన్ని ఇలా సరి చేసుకుంటే ఇది ఓవరాల్గా మీకు ఒక అవగాహన కల్పించడం. దాని తర్వాత ఈ వీడియో తర్వాత నేను ఎకానమీ పూర్తి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ పూర్తి సిలబస్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను, అండ్ పాలిటీ అంటే ఈ స్టేట్మెంట్లో ఏమేమి ఉన్నాయో కూడా క్లియర్గా చెప్తాను నేను. పాలిటీ కూడా పూర్తి అనాలిసిస్ జరుగుతుంది కన్సర్న్ ఫ్యాకల్టీతో. ఏపీ హిస్టరీ కూడా పూర్తిగా ఏ టాపిక్ నుంచి ఎలా ఫోకస్ చేయాలో మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ కానీ పాలిటీ కానీ ఏపీ హిస్టరీ కానీ ఎలా చదవాలి. ఒక సబ్జెక్ట్ చదివిన తర్వాత ఇంకొక సబ్జెక్ట్కి వెళ్ళండి. అలానే కానీ ఒక్కొక్క సబ్జెక్ట్ని ఒక్కొక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తూ వెళ్ళొద్దు. అన్నిటినీ కూడా ఒకదాని అయిపోయిన తర్వాత ఇంకో దాని అయిపోయిన తర్వాత ఇంకోటి ఇలా వెళ్ళండి. తర్వాత ఎగ్జామ్స్ అన్నీ ఈక్వల్గా ఉండవు, అది గుర్తుపెట్టుకోవాలి. సో ప్రిలిమినరీని దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ మెయిన్స్ ప్రిపేర్ అయ్యారనుకోండి, మళ్ళీ వీడేం చేస్తాడు కరెంట్ ఈవెంట్స్ ఇచ్చాడనుకోండి, మళ్ళీ మీరేమవుతారు, మళ్ళీ వెనక్కాల్సి వస్తుంది. అలా కాదు, మీకంతా ఒక ప్రొసీజర్ ఉండాలి. ఎలా పేపర్ ఇచ్చినా కానీ ఇబ్బంది కాకుండా స్టాండర్డ్ చదువుకోండి ముందు, దాని తర్వాత కరెంట్ చదువుకోండి, రెండింటిని ఇంటర్లింక్ చేసుకోండి. తర్వాత కరెంట్ టాపిక్స్ని స్టాండర్డ్ టాపిక్స్ని ఫాలో అవ్వండి. తర్వాత ప్రిపరేషన్ అనేది రన్నింగ్ నోట్స్ రాస్తూ స్మార్ట్ ప్రిపరేషన్ చేసుకుంటే మీకు రివిజన్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మ్యాక్సిమం వీటికి సంబంధించిన ఎంసీక్యూస్ని కూడా ప్రాక్టీస్ చేయడానికి నేను ముందుకు వస్తాను. సో విత్ ఎక్స్ప్లెనేషన్తో త్వరలోనే. ముందు సిలబస్ మొత్తం కొన్ని సిలబసెస్ ఏంటంటే ఎకానమీ నేను ఇచ్చినవి పూర్తిగా ఉన్నాయి, కరెంట్ నేను అప్డేట్ చేస్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ నేను ఎన్వైరన్మెంట్లో దాదాపుగా ఒక 80% వరకు ఇచ్చాము, ఇంకో 20% సిలబస్ని కవర్ చేస్తాను. పాలిటీ ప్రజెంట్ ఆల్రెడీ 100% సిలబస్ ఉంది, అండ్ కొత్త వీడియోస్ని కూడా మళ్ళీ మేము ప్రొవైడ్ చేస్తాం. ఏపీ హిస్టరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సిలబస్ ఆల్రెడీ ప్రజెంట్ అయ్యి ఉందన్నమాట. ఏపీ హిస్టరీలో మాత్రం తెలుగు ఎక్కువగా యూజ్ చేయడం జరిగింది ప్రజెంట్ ఉన్న ఏపీ హిస్టరీలో. అలా అని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, హిస్టరీ ఏ టెర్మినాలజీ అయినా కానీ మెయింటైన్ చేయొచ్చు. మిగతా ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్ అండ్ పాలిటీ మాత్రం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఎలాంటి ఇబ్బంది మీకైతే ఉండదు నేను టీచ్ చేసేటువంటి సబ్జెక్ట్ని ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. సో డెప్త్ కూడా ఇంపార్టెంట్ అండి, వైడ్ రేంజ్లో సబ్జెక్ట్ చదువుకోవడం ఇంపార్టెంట్. వాస్ట్ సిలబస్ ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా సిలబస్ని స్టాండర్డ్ని ముందు కంప్లీట్ చేసుకొని దాంతోపాటు కరెంట్ కూడా చూస్తూ వస్తూ ఉంటే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వస్తుంది, అండ్ క్వశ్చన్స్ కూడా మిస్ అవ్వకుండా మ్యాక్సిమం రాయడానికి అవకాశం ఉంటుంది. ఎనిమిది ఎస్వీఆర్ అకాడమీ మెయిన్స్ టార్గెట్ కోర్స్ ఆల్రెడీ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంట్లో వీడియో క్లాసెస్తో పాటుగా స్టడీ మెటీరియల్ యాజ్ వెల్ యాజ్ టెస్ట్ సిరీస్ని కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట మెయిన్స్కి సంబంధించి. సో ఇంపార్టెంట్ కరెంట్ టాపిక్స్ని, కరెంట్ ఎకానమీ, కరెంట్ పాలిటీ, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ ఎన్వైరన్మెంట్ టాపిక్స్ని కూడా దాంట్లో ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరుగుతుంది స్టాండర్డ్ సిలబస్తో పాటుగా. ఈ రెండింటిని మేము ప్రొవైడ్ చేసినట్టు మీరు చదివితే సరిపోతుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ కోర్స్ని పర్చేజ్ చేయటం ఎలా అనేది ఇక్కడ చూద్దాం. సింపుల్గా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేస్తారు. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎస్వీఆర్ అకాడమీ అని టైప్ చేస్తారు. ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటారు. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎస్వీఆర్ అకాడమీ యాప్ని ఓపెన్ చేస్తారు. వెల్కమ్ టు ఎస్వీఆర్ అకాడమీ. ఎస్వీఆర్ అకాడమీ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా కనిపిస్తుంది. స్టోర్ బటన్ని మీరు క్లిక్ చేస్తారు. మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ టార్గెట్ ప్యాక్ 2500 అని చూపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేస్తారు. ఇలా క్లిక్ చేయగానే బైనో బటన్ మనకు కనిపిస్తుంది కింద. ఆ బైనో బటన్ని క్లిక్ చేస్తారు. ఆ బైనో బటన్ని క్లిక్ చేస్తే మీకు పర్చేసింగ్ ఆప్షన్స్ మనకి డిస్ప్లే అవుతాయి. యూపీఐ కానీ, కార్డ్ కానీ, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, ఈఎంఐ ఎలా అయినా వస్తుంది మీకు. సపోజ్ యూపీఐని క్లిక్ చేశారనుకోండి, యూపీఐ చూపిస్తుంది. పేనో బటన్ని క్లిక్ చేశారనుకోండి, యూపీఐని క్లిక్ చేస్తే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఫోన్పేకి లేదా గూగుల్ పేకి లేదా పేటిఎంకి యాడ్ అయి ఉన్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి పేనో బటన్ని క్లిక్ చేశారంటే ఆటోమేటిక్గా మీ పేమెంట్ అనేది వచ్చేస్తుంది. కోర్స్ కూడా ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది. థ్యాంక్ యూ.